మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు శాసన మండలిలో బడ్జెట్ పైన చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా అనేక విషయాలు మాట్లాడుతున్న సందర్భంగా కాస్త మా పట్ల వివక్ష కూడా మేము గురైనాం. పూర్తిగా మా గొంతు వినిపించకుండానే మధ్యలోనే మైక్ కట్ చేయడం, అసంపూర్తిగా మాట్లాడించే కార్యక్రమాన్ని కూడా మేము చూసాం. ప్రత్యక్షంగా మీరు కూడా గమనించారు. ముఖ్యంగా బడ్జెట్ మీద మేము అనేకమైనటువంటి విషయాలు లేవనెత్తాం. ఈ బడ్జెట్లో 3,24,234 కోట్లు మీరు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం నెమరు వేసుకోవాలి. 2014కు ముందు కాంగ్రెస్ చివరి బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ 1,61,000 కోట్లు ఉండే. మన తెలంగాణ వాటాగా 67,000 కోట్ల రూపాయల తెలంగాణ ప్రాంత బడ్జెట్ ఉండే. తర్వాత క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 1,00,000 కోట్ల బడ్జెట్ తోటి కేసీఆర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్, చివరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎలా పెరిగింది? 44 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 67,000 కోట్ల రూపాయలు వారి చివరి బడ్జెట్ అయితే, కేవలం 9.5 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి ఉండగా డిమానిటేషన్ కాగా అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా భరించి 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్తే 3 బడ్జెట్లు మీరు పూర్తి చేశాక మీరు ప్రవేశపెట్టింది ఎంత అండి? 3,24,000 కోట్ల రూపాయలు. అంటే కేవలం 40,000 కోట్ల రూపాయలు మీరు 3 బడ్జెట్లో పెంచగలిగారంటే దీనిని అభివృద్ధి అనాలా, తిరోగమనం అనాలా? సంపదను సృష్టించి మీరు ఈ అభివృద్ధి దశలోకి తీసుకొచ్చారనాలా? మీ 2.5 సంవత్సరాలు 3 బడ్జెట్లో మహానుభావుడు మా ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలో మీరే ప్రెస్ మీడియాలో మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక నెల రోజుల తర్వాత ఇన్ని హామీలు ఇచ్చారు కదా, 100 రోజుల హామీ కదా, ఇవన్నీ మీరు ఎలా అమలు పరుస్తారని మీ మీడియా అడిగితే, మాకు అనుభవం ఉంది, సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించిన అపార అనుభవం ఉంది, సంపదను సృష్టించడం మాకు తెలుసు, పథకాలను ఎలా అమలు పరచాలో మాకు తెలుసని ఎన్ని గొప్ప మాటలు మాట్లాడారు. ఎక్కడ మీరు సృష్టించిన సంపద, ఎక్కడ మీరు అమలు పరిచిన తీరు? 3,24,000 కోట్ల రూపాయలు అంటే 40,000 కోట్ల రూపాయలు 3 ఏళ్లలో పెంచి, 2.5 ఏళ్లలో పెంచి మీరు మహా గొప్పలు అంటున్నారు. మరి చేసిన అప్పేంది? 3,47,000 కోట్ల రూపాయల అప్పు 2 సంవత్సరాల్లోనే చేసినామని మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. అంటే మేము 9.5 ఏళ్లలో 3.5 లక్షలు అప్పు చేస్తే కేవలం 2 సంవత్సరాల్లో మీరు 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు అంటున్నారు మేము ఇది మిత్తి కట్టామని. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో పేర్కొన్నారు మీరు మిత్తి ఎంత కట్టారని. ఇప్పటి వరకు మీరు మిత్తిల కింద కట్టింది 1,67,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి మిగతా 1,80,000 కోట్ల రూపాయలు ఏమైనాయి? ఎక్కడా? మేము అప్పు తీసుకొచ్చాం, దేనికి ఖర్చు పెట్టామో చెప్పాం. విద్యుత్ ఎక్కడ ఉండే? 1,00,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. గుక్కలు మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేని సందర్భంలో, యావత్ తెలంగాణలో మంచినీటి కోసం కొట్లాడుతున్న సందర్భంలో మిషన్ భగీరథ లాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి నల్లా ఇచ్చాం. ఇవాళ మంచినీళ్ళ సమస్య మీకు లేదు, ఇవాళ కరెంటు మీద ఖర్చు పెట్టే సమస్య మీకు లేదు. 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దశ నుంచి 15,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మేము తీసుకెళ్ళాం. మీరు విద్యుత్ మీద ఖర్చు పెట్టారా? మంచినీటి మీద ఖర్చు పెట్టారా? మిషన్ కాకతీయ ద్వారా 50,000 కోట్లు ఖర్చు పెట్టి చెరువులని పునర్నిర్మించినాం. మేము మత్తలు బాగు చేశాం, తూములను బాగు చేశాం, కట్టలని పూర్తిగా నిర్మించాం. తర్వాత ఎన్నో చెక్ డ్యామ్లు కట్టాం, భూగర్భ జలాలు పెంచాం. ఎందుకు వచ్చినాయి భూగర్భ జలాలు? 14 తర్వాత భూమిలో నీళ్ళు ఎందుకున్నాయి?
బోర్లలో నీళ్ళు ఎందుకు వచ్చాయి, బావులకి నీళ్ళు ఎందుకు వచ్చాయి, భూమి మీద బావులలో నీళ్లు ఎందుకు పొంగి పొరలాయి? కేవలం పడిన ప్రతి వర్షపు చుక్కని మీ మిషన్ కాకతీయ ద్వారా చెర్లలో ఆగేలా చేశాం, చెక్ డ్యాంలలో ఆగేలా చేశాం, ప్రాజెక్టులు కట్టాం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, ప్రాజెక్టుల ద్వారా వచ్చే కెనాళ్ళ ద్వారా వచ్చే నీళ్ళని భారీ రిజర్వాయర్లు నిర్మించాం, భారీ రిజర్వాయర్ల ద్వారా ప్రతి చెరువులకి మీకు కనెక్షన్స్ ఇచ్చాం. అందుకనే చెరువులలో నిండుగా నీళ్లు ఉంటున్నాయి. నిండు ఎండాకాలంలో కూడా మత్తలు పోసే పరిస్థితి యావత్ తెలంగాణలో వచ్చిందంటే కేవలం నీటి తీరువ విధానమే. అలాంటి భారీ పెట్టుబడులు మీకు ఎక్కడివి? ప్రాజెక్టుల మీద డబ్బులు పెట్టారా? లేదే. మిషన్ భగీరథ మీద పెట్టారా? మిషన్ కాకతీయ మీద పెట్టారా? రోడ్ల మీద పెట్టారా? అసలు దేని మీద ఖర్చు పెట్టారు? కొత్త జిల్లాలు, కొత్త మెడికల్ కాలేజీలు, 33 మెడికల్ కాలేజీలు ఇచ్చాం, 33 జిల్లాలు చేశాం, అనేక ఎస్పీ కలెక్టర్ కార్యాలయాలు కట్టాం, అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం, బ్రహ్మాండమైన ఈ యొక్క సెక్రటరియట్ కట్టాం, బ్రహ్మాండంగా అంబేద్కర్ విగ్రహాన్ని మేము గట్టి పెడితే అంబేద్కర్ విగ్రహానికి తాళం వేశారు. అంబేద్కర్ కొటేషన్ చదువుతారు వీరు ఆ బడ్జెట్ ప్రతిలో. మరి అంబేద్కర్కి ఎందుకు తాళం వేశారు అంటే కట్టిన అంబేద్కర్కి ఏమో తాళం వేస్తారు, తాళం తీయరు, సంఖ్యలు వేస్తారు. పేదల ఇండ్లు కూలగొట్టి మాత్రం మహాత్మా గాంధీ విగ్రహం కడతారా? ఇదేనా మీరు చేసే అభివృద్ధి? ఇదేనా మీరు చేసే సంక్షేమం? ఇదేనా మీకున్నటువంటి కమిట్మెంట్ అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అయ్యే ఇంకా వీరి భాగవతం బట్టబయలైంది. మొత్తం బడ్జెట్లో 3,24,000 కోట్లు అంటారు, కానీ సగం కూడా విదల్చారు. యాక్చువల్స్ వచ్చాయి మనకి 24-25 యాక్చువల్స్ వాళ్ళే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? యాక్చువల్స్లో ఏమి ఇచ్చారు? హౌసింగ్కి ఈ మహానుభావులు 4,50,000 ఇండ్లు శాంక్షన్ చేశామన్నారు. నియోజకవర్గానికి 3,500 అన్నారు. అంటే 5 లక్షలకు ఒక ఇంటి చొప్పునైతే 20,000 కోట్ల పైన మరి హౌసింగ్ బడ్జెట్ అవుతుంది. మీరు ఎంత ఇచ్చారు? 24-25లో 7,903 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. కానీ ఖర్చు చేసింది ఎంత? కేవలం 403 కోట్లు మాత్రమే. ఇది కదా మోసం, ఇది కదా దగ్గ. 4,50,000 ఇళ్ళకి 20,000 కోట్ల పైన మీరు శాంక్షన్ చేయాల్సింది పోయి కేవలం 7,903 కోట్లు ఆ బడ్జెట్లో పెట్టి 403 కోట్లు ఖర్చు చేశారంటే ఇంతకంటే మోసం దగా ఇంకెక్కడైనా ఉందా? వెల్ఫేర్ యాక్టివిటీస్కి మీరు 23,26 కోట్లు మీరు ఎలక్ట్ చేశారు. 24-25 బడ్జెట్లో యాక్చువల్స్ మీరే ఇచ్చారు సభకి. ఖర్చు పెట్టింది ఎంత అంటే 7,421 కోట్లు. ఇది కదా పేద ప్రజలకు అందించాల్సిన వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు 23,000 కోట్లు కేటాయించి 7,421 కోట్లు మీరు ఖర్చు చేశారంటే ఇది మోసం కాదా? పేదలకు చేసే దగ కదా? ఈ దగ బడ్జెట్ని మేము ఏ రకంగా అభినందించాలి? అభినందించరా? మంచి చేస్తే అభినందించరా? మెచ్చుకోరా? ఈ రకంగా మీరు చేసే దుర్మార్గపు చర్యలని మేము మెచ్చుకోవాలా? అలాగే దేశంలో ఈయన విద్యాశాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అద్భుతంగా విద్యాశాఖను బాగు చేస్తా, ఇది నా దగ్గరనే ఉండాలి, బ్రహ్మాండంగా చేస్తానన్నావు. 14.5% దేశవ్యాప్తంగా విద్యకు ఎలకేషన్ చేసే బడ్జెట్ మన రాష్ట్రంలో మాత్రం 9.81కి మాత్రమే కేటాయించారు. తెలంగాణలో కావాల్సింది విద్య కదా, పేదలకు కావాల్సింది విద్య కదా, మెరుగైన విద్యను అందించాలి కదా, కార్పొరేట్ విద్యను కంట్రోల్ చేయాలి కదా. ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? ప్రైవేటు దాంట్లో మీరు చదవబాకండి, మా సర్కారు బళ్ళల్లో చదవండి అని మరి అప్పీల్ చేసే ఓ ముఖ్యమంత్రి ఈ దుర్మార్గమైనటువంటి బడ్జెట్ ఎడ్యుకేషన్కి ఎట్లా కేటాయించామని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కీలకమైన వ్యవసాయ రంగం కేసీఆర్ గారి పాలనలో వ్యవసాయ రంగం నభూతోన్న భవిష్యత్, విత్తనాల కానించి ఎరువుల కానించి పంట కోత కానించి కల్లాలు ఏర్పరచడంలో కానించి మొదలు పెడితే రైతు బీమా, రైతు వేదికలు, వ్యవసాయ అధికారుల నియామకం, రైతు బంధు అనేక కార్యక్రమాలు చేసి వ్యవసాయాన్ని పటిష్టవంతం చేసి వెత్తున ఎగిసిపడ్డ వ్యవసాయం యావత్ దేశంలోనే
నెంబర్ 1 స్థాయిలో ఉన్న వ్యవసాయం, అగ్రస్థానానికి ఎదిగిన వ్యవసాయాన్ని ఏ రకంగా తూట్లు పడుతున్నారు అనేది ఈ బడ్జెట్ చూస్తేనే అర్థమైంది. 51,463 కోట్లు మీరు ఎలక్కేట్ చేస్తే 31,056 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టినట్టుగా 2024-25 బడ్జెట్లో యాక్చువల్స్లో ఇవాళ నిర్ధారణ అయింది. ఎన్ని వేల కోత కోసావు? దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు కీలకమైన వ్యవసాయ రంగానికి కోత కోసావంటే ఇది అన్యాయం కదా, రైతుల నోట్ల మట్టి కొట్టడం కదా, ఇది మోసం దగ్గర కదా అని ఈ సందర్భంగా మనవి చేస్తాను. తెలంగాణలో రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా కీలకమైంది. దానికి 10,245 కోట్లు కేటాయించారు. కానీ ఖర్చు పెట్టింది మాత్రం 5,435 కోట్లు మాత్రమే. ఇది దుర్మార్గంగా రూరల్ వ్యవస్థ కూడా దిగజార్చినట్టు ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏది చూసినా విద్యారంగం చూసినా, వెల్ఫేర్ రంగం చూసినా, వ్యవసాయ రంగం చూసినా, వైద్య రంగం చూసినా కూడా ఇవాళ వైద్య రంగాన్ని పటిష్టవంతం చేయాలని గత కేసీఆర్ గారి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే 70% పూర్తయినాయి. వాటి పూర్తి చేయరే. వరంగల్లో సెంట్రల్ జైలు తీసుకొని 26 అంతస్తులు పూర్తి చేస్తే దాంట్లో పరికరాలు కొని ఓపెనింగ్ చేయడానికి కూడా చేతగాని దద్దమ్మలి ప్రభుత్వం. మెడికల్ కళాశాలలో రిక్రూట్మెంట్ లేదు. ఇవాళ మిగతా కన్స్ట్రక్షన్స్ జరగడం లేదు. మంచినీటి సౌకర్యం, కనీస వసతులు కూడా పట్టించుకోలేని దౌర్భాగ్య స్థితి ఉంది. డాక్టర్లు కూడా విపరీతమైన అపాయింట్మెంట్స్ చేయాలి. 40% డాక్టర్ల కొరత ఈ రాష్ట్రంలో మెడికల్ కళాశాల కానీ వైద్యశాలలో కానీ ఉంది. మందులు లేవు. పేదలు నేను పోను బిడ్డో సర్కార్ దవాఖాన కానీ గతంలో కాంగ్రెస్ పాలనలో పాడుకున్న పాట నేడు పాడుకునే దౌర్భాగ్య స్థితికి ఈరోజు వచ్చిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అన్ని రంగాలను దిగజారుస్తున్నా, అన్ని రంగాలని బలహీనపరుస్తున్న ఈ యొక్క బడ్జెట్ విధానం ఏదైతుందో చాలా బలహీనంగా ఉంది. వీరు సంపదను సృష్టించడాలే, డబ్బు అనేది సృష్టించడాలే. డబ్బు సృష్టిస్తే కదా, సంపద వస్తే కదా నువ్వు అభివృద్ధి చేసేది. 14 ముందు తెలంగాణ ఎట్లుంది, 14 తర్వాత తెలంగాణ ఎట్లుంది, 23కు ముందు తెలంగాణ ఎట్లుంది, 23 తర్వాత తెలంగాణ ఎట్లుంది, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఎక్కడైనా తిరిగి చూద్దాం. 2.5 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ పాలనలో మేము మెరుగుబాటు, మా రంగం బాగుపడింది, మా కులాలు బాగుపడ్డాయి, మా వర్గాలు బాగుపడ్డాయని ఏ ఒక్కరైనా ఎక్కడైనా స్పందిస్తే తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని కులాలను భ్రష్టు పట్టించావు, చేపల మీద ఎన్ని రకాల ప్రచారాలు చేశావు, మత్స్య కార్మికులకి వాళ్ళకి ఏ రకమైన నాణ్యత లేని ఇలా చేప పిల్లలు ఇస్తున్నావు. గొర్రెల పథకం ఆల్రెడీ అటకెక్కింది. ఏ కులానికి ఏ వర్గానికి సంబంధించిన పథకం కూడా లేదు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తానని మరి దళిత బంధు కూడా అన్నారు. ఇంతవరకే అది అటకెక్కింది, జాడలేదు, పత్తలేదు. కులాలని వర్గాలను కూడా దిగజారుస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కేటాయింపులు చేసినాయి, ఖర్చు పెట్టలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం పట్ల తీవ్రంగా మేము నిరసిస్తున్నాం. మాట్లాడుకోవడానికి అవకాశం ఇయ్యని ఆ సభ వ్యవహారాల పట్ల కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. కనుకనే మీడియా పాయింట్కి వచ్చి ఇవాళ ఈ అనేకమైన విషయాలు మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా తెలియజేస్తున్నా. ఉద్యోగులు యువత ఎన్ని రకాలుగా మీరు ఆ రోజు దగా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, పెన్షన్ లేవు, ఉద్యమకారులకు ఇంటి జాగా ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, అవి జాడలేవు. మీ జర్నలిస్టులకు ఇల్లు ఇస్తామన్నారు, మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. అక్రిడేషన్ కార్డులు ఇస్తామన్నారు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. మొన్న నేను మా శాసన మండలిలో కూడా నేను మాట్లాడినా, ఇచ్చిందా లేదా, మీ మేనిఫెస్టోలో ఉందా లేదా అని ఒత్తి పలికిస్తే మొక్కను చాటేస్తున్నారు. నిత్యం ప్రజల వెన్నంటూ ఉండు, ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే మీ నోరు కూడా కొట్టే ఈ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనని ఖండించకపోతే ఏం చేస్తాం? మాట్లాడే అవకాశం ఇయ్యని ఆ సభ పట్ల ఏ రకంగా మేము మర్యాదలు కలిగి ఉండాలో ఈ సందర్భంగా ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తూ, ఇది ప్రజల విద్రోహానికి కూడుకున్నటువంటి బడ్జెట్, ప్రజల కలలని నెరవేర్చే బడ్జెట్ కాదు. సంపద సృష్టించలేని ఈ బేలతనంతో కూడిన ఈ ప్రభుత్వం పట్ల మేము తీవ్ర నిరసనని వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.